దాదాపు లిక్కర్ కుంభకోణాన్ని బయట పెట్టింది, దానికి ఆద్యుడు ఎవరంటే విజయసాయిరెడ్డి. కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అని చెప్పేసి ఏదైతే కాకినాడ సెస్ బోర్డుకి విచారణ పిలిస్తే ఈ విషయాలు బయటపెట్టాడు. రేపు మళ్ళీ అదే విజయసాయిరెడ్డి ఈడీ విచారణకి రాబోతున్నాడు. వస్తూ 2 రోజుల ముందే ఒక ట్వీట్ కూడా చేశాడు. సో ఆ ట్వీట్ మీద చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు సంచలనం కింద మారింది. సో ఎలా చూడాలి రేపు విజయసాయిరెడ్డి ఏం చెప్పబోతున్నాడు, ఇద్దరిని భారతిరెడ్డి గారిని జగన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఇరికించబోతున్నాడు అనేటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. దీని నుంచి ఎలా ఆలోచించాలంటారు? అంటే విజయసాయిరెడ్డి ఏం చెప్తాడనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఏం చెప్తాడో విజయసాయిరెడ్డికే తెలియదు, మనకట తెలుస్తుంది. లేకపోతే మీరన్నట్టు కాకినాడ సెజ్ దానికి సంబంధించి విచారణకు వచ్చి లిక్కర్ కుంభకోణం గురించి ఎందుకు చెప్పాడు, లేకపోతే వేరే ఏదో దాంట్లో రాజ్యసభకి రాజీనామా చేసినప్పుడు ఎప్పుడో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి ఎందుకు చెప్పాడు, ఎందుకు చెప్పాడు? ఏమన్నా దానికి ఏమన్నా లాజిక్ ఉంటుందా? లాజిక్ లేదు. ఆ టైంలో ఏదో వేస్తాడు ఇట్లా, అందులో ఇరుక్కుంటున్నారు చాలామంది. ఇప్పటికే పాపం విజయసాయిరెడ్డి అట్ట వేస్తే ఇరుక్కున్నారు అందరూ ఆ వాళ్ళలో. మరి ఇప్పుడు రేపు పొద్దున వెళ్ళిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పంపించావు అని అడిగితే బలం చోటకు పంపించానని చెప్తాడా? ఏదో చెప్పాలి కదా. అట్లా చెబితే మరి వాళ్ళు అవన్నీ నోట్ చేసుకొని మళ్ళీ ఫర్దర్గా ఏమన్నా ఇన్వెస్టిగేట్ చేస్తారా? లేదు డబ్బులు ఇటు కాదు ఇటు పంపించానని చెప్తాడా? ఎటు పంపించాడో చెప్పాలి కదా. అందుకని ఏం చెప్తాడనేది తెలీదు. ఏం చెప్తాడనేది మనం వేరే వాళ్ళ విషయంలో అయితే ఊహించవచ్చు, కానీ విజయసాయిరెడ్డి విషయంలో ఊహించటం అది సాధ్యం అయ్యే పని కాదు. విజయసాయిరెడ్డి ఎవరి మీదైనా చెప్పచ్చు, ఎవరి పేరైనా చెప్పచ్చు. అంటే విజయసాయిరెడ్డి ఏమి కల్పించి ఏదో కాకమ్మ కథలు చెప్పక్కర్లా, వాస్తవం చేసి చాలా అందరూ ఇరుక్కుంటారు. ఇప్పుడు జరిగింది అదే కదా. మొత్తం అన్ని రకాల ఈ కేసులన్నిటిలో కూడా జరిగింది చెప్పినందువల్ల ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇన్ని అరెస్టులు, ఇన్ని కథలు, ఇన్ని కమామేషులు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆయన జరిగింది మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా చెప్పాలి. మరి చెప్తాడు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూర్చోబెట్టి కాఫీలో షుగర్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా అని అడిగి కాఫీ ఇచ్చి తాగిచ్చి పంపించరు. వాళ్ళ తరహాలో వాళ్ళు అడుగుతారు కదా. వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి కదా. 3,500 కోట్లు దుబాయ్ వెళ్ళింది, ఎవరు ద్వారా వెళ్ళింది, ఎట్లా వెళ్ళింది అనేది అడుగుతారు కదా. 100 కోట్లు ఇప్పించాడు ఈయన వాళ్ళ అల్లుడితో చెప్పి, మరి 100 కోట్లు ఎందుకు ఇప్పించావు అని అడుగుతారు కదా. ఆ 100 కోట్లలో మళ్ళీ రిటర్న్ ఎంత ఇచ్చారని అడుగుతారు కదా. మామూలుగా ఏంటంటే ఏదన్నా అమ్మకాలు కొనుగోళ్లు జరిపితే జిఎస్టీ కట్ అవుతుంది. అవును, జిఎస్టీ అట్లా విజయసాయిరెడ్డికి జిఎస్టీ కట్ అయినట్టు 100 కోట్లు ఇస్తే 70 కోట్లే ఇచ్చారు రిటర్ను, ఇంకా 30 ఇవ్వాలి. అదే ఆయన బాధ కూడా అదే పాపం. అందుకని జిఎస్టీ కట్ చేస్తారా ఇవ్వరా అని చెప్పి ఆయనకు కూడా బాధ ఉండొచ్చు. 100 ఇస్తే దానికి 10-20 ఎక్కువ వేసి 120 ఇస్తే కొంచెం ఆనందంగా ఉంటుంది. కానీ 100 ఇస్తే 70 ఇచ్చి మిగతాదంతా పార్సిల్ చేసి దుబాయ్ పంపిస్తే మండదా? ఎవరికైనా మండుతుంది. అందుకని ఈ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు అని ఇప్పుడే మనం ఊహించటం కరెక్ట్ కాదు. లేదా మరో కొత్త కుంభకోణాన్ని ఏమైనా బయటపెట్టే అవకాశం కూడా ఉంది. అదే చెప్తున్నా కదా. నువ్వు ఎంపీగా రాజీనామా చేయటం ఏంది? అది తీసుకొచ్చి అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, ఆయనే చెప్పాడు ఇదేనరా అని చెప్పటం ఏంటి? పోర్టు కాకినాడ సెజ్ రాసుకోవటానికి రాయించుకున్నారు బలవంతంగా, దానికి వెళ్ళి రాజకేశ్వరరెడ్డి పేరు చెప్పటం ఏంటి? అందుకని ఇప్పుడు ఏం చెప్తాడనేది మనకు తెలీదు. వాస్తవాలు అన్నీ తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయనకి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చింది. నాకు కొంచెం పెద్దవాడిని అయిన తర్వాత తెల్ల జుట్టు వచ్చింది. కానీ ఆయనకి ఇవన్నీ ఎప్పుడు రాజారెడ్డి టైం నుంచి లెక్కలు చూసి
చిన్న వయసులోనే జుట్టు కూడా తెల్లబడ్డది. అందుకని ఆయన ఏం చెప్తాడనేది మనకు తెలియదు. ఆయన ఏది చెప్పినా కానీ ఆయనతోటి పూర్వం కలిసి పనిచేసిన వాళ్ళందరూ ఇరుక్కోవటానికి అవకాశం ఉంటుంది. ఇరుక్కుంటారు కూడా, ఆల్రెడీ ఇరుక్కున్నారు కూడా. ఆల్రెడీ దుబాయ్కి డబ్బులు వెళ్ళటం ఇవన్నీ కూడా మొత్తం అన్ని ఆధారాలతో సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఉన్నాయి కూడా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర అన్ని ఆధారాలు లేకపోతే వాళ్ళు అసలు కేసే టేకప్ చేయరు, విచారణ కూడా పిలవరు. అసలు విచారణకు పిలవటం కాదు, వాళ్ళు అసలు కేసు టేకప్ చేయరు. చీచి మేము చేయమంటారు. అందుకని మరి వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా ఈయన పిలవరు. ఇప్పుడు ఈయన 100 కోట్లు అప్పు పెట్టిన ఆయన, ఆ 100 కోట్లు అప్పు తీసుకున్న ఆయన కూడా పిలుస్తున్నారు కదా. నెక్స్ట్ డే 100 కోట్లు తీసుకొని అందులో 70 దీనికి ఖర్చు పెట్టి భారీ ఎత్తున తయారు చేయాలి కదా. అందుకని ఆ తయారు చేయడానికి ఇవన్నీ ఖర్చు పెట్టి ఇంకో 20 కలిపి ఇవ్వకుండా ఉన్న దాంట్లోనే జిఎస్టీ కట్ చేసుకుంటే మండదా. అందుకని ఇప్పుడు ఇవన్నీ చెప్పాలి. మరి నేను అనుకోవటం అయితే విజయసాయిరెడ్డి చెప్తాడు, చెప్పకపోయినా వాళ్ళు చెప్పిస్తారు. Please subscribe to Leo News for more videos.